ఇక్కడ బ్రహ్మచర్యం పాటించాలని, రోజు దేవతారాధన చేయాలని, అంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని రోజు భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రేత కర్మలు చేయకూడదని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ కొంతమందికి సమాజంలో సందేహం ఏమిటంటే, ఇంట్లో నా భార్య కడుపుతో ఉంది కాబట్టి తను చేయవలసినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఏమిటంటే తను కర్తగా చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయి. తల్లి, తండ్రి, లేదా తనకి అన్నలకి పిల్లలు లేకుండా ఉంటే అన్న కానీ, లేదా పెద్దనాన్నలు అలాంటి వాళ్ళు ఎవరైనా, అంటే తను చేయవలసినటువంటి స్థితి ఏర్పడింది. మామగారికి అంటే భార్య ఒకటే కూతురు అయింది, అక్కడ అత్తో మామో చనిపోయారు, అలాంటి స్థితి ఏర్పడినప్పుడు తను కర్తగా ధర్మంగా చేయవలసినటువంటి వచ్చినప్పుడు మాత్రము ఈ నియమాలను పాటించకూడదుట. అదే ప్రథమ ధర్మంగా భావించి చెయ్యాలిట. ఎందుకు అంటే అప్పుడు ఇతనే కర్త అవ్వాలి అని చెప్పేసి ఇతనే చెయ్యాలని ధర్మశాస్త్రం చెప్పినప్పుడు ఇతను మాత్రమే చేయటానికి అర్హుడైనప్పుడు, కొంతమంది ఏం చేస్తుంటారు, నా భార్య కడుపుతో ఉందండి, ఆస్తి మొత్తం వస్తుంది, ఆస్తి తీసుకుంటారు, మిగతా అన్నీ చేస్తారు, కానీ కర్మము చేయడానికి మాత్రం పక్కకు తప్పుకుంటారు. ఎవరో బ్రాహ్మణ్ణి పెట్టి చేయిస్తూ ఉంటారన్నమాట. కానీ అలా చేయటం దోషం. ఎవరికి మీరు కర్తగా చెయ్యాలని ధర్మశాస్త్రం చెప్తోందో, మీరు ఎవరికి చేయవలసినటువంటి ధర్మం మీకు ఉందో వాడికి మాత్రం భార్య గర్భంతో ఉన్నా కూడా చెయ్యాలిట. ఎందుకు అంటే ఇక్కడ చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్టుగా అనమాట. బయటికి వెళ్ళినప్పుడు చేయకూడదు, కానీ ఇక్కడ వచ్చే పుణ్యం ఎలాంటిది తెలుసా? అనాథ ప్రేత సంస్కారం కోటి జన్మ పుణ్యఫలం లభేత్ అంటారు. అనాథ అంటే తను తప్ప తను చేయకపోతే వాళ్ళు అనాథలు మిగతా వాళ్ళ చేత చేయించాలి. అలాంటప్పుడు వేరే వాళ్ళతో చేయించడం కంటే కూడా తన బాధ్యత తను నిర్వర్తించడం వలన కోటి జన్మల పుణ్యం రావటం వలన ఇక్కడ ఆ దోషం నల్లిఫై అవుతుంది. అందుకని చెప్పేసి అలాంటి సందర్భాల్లో మాత్రం వీళ్ళు తప్పకుండా చేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎలాంటి పారాయణాలు చేసుకోవాలంటారు? గర్భిణీ స్త్రీలు ఎలాంటి పారాయణలు మీకు వస్తే చక్కగా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, నారాయణ కవచం, షష్ఠీ స్తోత్రం, సౌందర్యలహరి, ఆదిత్య హృదయం, ఇలాంటివన్నీ కూడా పారాయణలు చేసుకోండి. చదవలేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, హాయిగా అలాంటివి పెట్టుకొని వింటూ ఉండండి. ప్రొద్దున సాయంత్రం వింటూ ఉండండి. తప్పకుండా సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. వీలైనప్పుడు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని వస్తూ ఉండండి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మంచిది. సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించవచ్చమ్మా గర్భిణీ స్త్రీలు? అంటే నిత్యం చేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే 6వ నెల దాటే వరకు కూడా చేయొచ్చు. అమ్మ, గర్భిణీ స్త్రీలు గర్భరక్షణ కోసం ఏ మంత్రాలు చదువుకోవాలంటారు? ఒకటి, అందరికీ పెద్ద పెద్ద పారాయణలు చేయటం రాకపోవచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా వింటూ ఉండొచ్చు. కానీ ఏ క్షణాన మీకు డాక్టరు గర్భం వచ్చింది అని నిర్ధారణ చేస్తుందో ఆ క్షణం నుంచి మీరు మంచంలో పడుకున్నప్పుడైనా పర్వాలేదు, కూర్చుని కానీ పర్వాలేదు, స్నానం చేయక ముందు కూడా మానసికంగా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా? పొట్ట మీద 2 చేతులు వేసుకొని క్రీం అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.